ఏమైంది? ఎందుకు కంగారు పడుతున్నావు? నీలో నువ్వు ఏదో మాట్లాడుకుంటున్నావేంటి? మాట్లాడవేంటి మాయా? ఏమైందో చెప్పు. ఎందుకింత టెన్షన్గా ఉన్నావు? టెల్ మీ ది రీజన్. అది ఏముంది, నీకు తెలియంది కాదు. అవని వచ్చి వెళ్ళినప్పటి నుంచి కొంచెం కంగారుగా ఉంది. అవని పెళ్లి సమయంలో మంగళసూత్రాలు తెస్తుందా లేదా ఏదైనా ఇబ్బంది పెడుతుందా అని అనుమానం కలుగుతుంది. చివరి నిమిషంలో అటుదిటు ఇటుదటు అందరినీ కన్ఫ్యూజ్ చేసేస్తుంది. పెళ్లి ఆపించేసిందే అనుకో, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి దగ్గర నేను ఫూల్ అయిపోతాను. ఎందుకంటే ఇప్పటికే మాతో పోటీ పడే సంబంధాలు, మమ్మల్ని మించిన సంబంధాలు క్యూలో ఉన్నాయి. వారందరినీ కాదని నిన్ను కోరుకున్నాను. ఏదైనా తేడా జరిగిందంటే అందరి ముందు నేను తలెత్తుకోలేను. అందుకే టెన్షన్గా ఉన్నాను. అవని చాలా క్లియర్గా ఉంది. నీ వైపు ఏదైనా తప్పుందని నిరూపించగలిగిందంటే మన పెళ్ళి ఆగుతుంది. తను నన్ను గెలుచుకుంటుంది. ఒకవేళ నిరూపించలేకపోయిందంటే తన బ్రతికేదో తను చూసుకుంటుంది. నన్ను దక్కించుకోవడానికి నువ్వెలా పోరాడుతున్నావో భర్తను దక్కించుకోవడానికి అవని కూడా అలాగే పోరాడుతుంది. ఈ పోరాటంలో ఎవరు విజయులు అవుతారో మరికొన్ని గంటలు గడిచిన తర్వాత తెలుస్తుంది. నీ వైపు తప్పుంటే మాత్రం నిన్ను వదులుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇంతకాలం నేను అపార్థంలో బ్రతుకుతూ అవనిని బాధ పెట్టుంటే అందుకు అవనిని క్షమాపణలు కూడా అడుగుతాను. నాతో పాటు అమ్మ కూడా అడుగుతుంది. అవనిది తప్పు లేనప్పుడు, మాది తప్పున్నప్పుడు మా కుటుంబం మొత్తం అవని కాళ్ల మీద పడినా తప్పు కాదు. నేను కూడా మనస్ఫూర్తిగా అవనియే గెలవాలని కోరుకుంటున్నాను.